తిరుమల పవిత్రతను దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. తిరుమల కొండపై నమాజ్ చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చే వాహనాల డ్రైవర్ల ఐడీలు పరిశీలించాలని, ఒకవేళ అన్యమతస్థులైతే కిందనే ఆపేయాలని అన్నారు. వారికి కొండపైకి నో ఎంట్రీ అని ప్రచారం చేయాలని, దీనిపై సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ జోక్యం చేసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. తిరుపతి తిరుమల దేవస్థానం హిందువులకి ఒక పవిత్రమైన స్థానం. కానీ అట్లాంటి పవిత్రమైన స్థానంకి అపవిత్రమైన చేయనికి చాలా కుట్రలు జరిగినాయి, గతంలో కూడా ఇప్పుడు కూడా. అప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు సమయంలో కూడా ఇది 7 కొండలు కాదు, ఇది 5 కొండలే అని అప్పుడు కూడా ప్రచారం జరిగింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పెద్ద అపచారం జరిగింది. లడ్డుల్లో వేరే వేరే జంతువులు మాంసంతో తయారు చేసిన ఆయిల్ కలిపినారని అంత పెద్ద అపచారం కూడా జరిగింది. అది కాకుండా తిరుపతి తిరుమల దేవస్థానం ప్రాంగణంలో ఏరియాలో కన్వర్షన్ జరుగుతుంది, అది కూడా జరిగింది. అది కాకుండా వేరే మతమోలు గుడి ప్రాంగణంలో పనిచేస్తున్నారు, జాబ్లు తీసుకుంటున్నారు, అట్లాంటి కూడా కొన్ని ఇష్యూస్ జరిగినాయి. ఇప్పుడు కొత్తగా ఒక ఇష్యూ, ఒక వీడియో వైరల్ అవుతుంది. ఒక ముస్లిం సమాజానికి చెందిన ఒక వ్యక్తి తిరుమల అట్లాంటి కొండపైన నమాజ్ చదువుతున్న అట్లాంటి ఒక వీడియో వైరల్ అవుతుంది. నేను చాలాసార్లు తిరుపతి తిరుమల వెళ్తా, మధ్యలో ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. ఒక ఎమ్మెల్యే ఉంటే కూడా అక్కడ వెహికల్ మొత్తం చెకింగ్ అవుతుంది. మేము